చెప్పు నీ ఎక్స్పీరియన్స్. పెళ్ళి ఎన్ని ఏళ్ళు అయింది? 3 years అయింది మేడం. బయట చూయించుకున్నా, ఓకే. కన్ఫామ్ ఇక్కడ చూయించుకున్నా. మీరు 3 months స్మాల్ టైం చెప్పారు, 1 month లో కన్ఫామ్ అయిపోయింది. చెప్పు సార్, మీరు చెప్పండి. మాకు 3 years అయింది మ్యారేజ్ అయ్యి. ఫస్ట్ వేరే హాస్పిటల్కి వెళ్ళాము, అది కన్ఫామ్ అయ్యి మామూలుగా పిండం పెరగలేదని చెప్పేసి అబార్షన్ చేశారు. తర్వాత మా అన్న కూతురు ఇక్కడికి వచ్చి 5 years వాళ్ళకి మ్యారేజ్ అయ్యి కాలేదు. మా వాళ్ళే చెప్పారంట, ఇక్కడ మా ఏరియాలో ఆ ప్రాంతాల్లో మేడం గారంటే అందరికీ నోటెడ్. ఇంకా ఆడికి పోండి కన్ఫామ్ అవుద్దంటే మా అన్న కూతురు వచ్చిన తర్వాత అమ్మాయి కన్ఫామ్ అయ్యి బాబు పుట్టాడు. ఆ తర్వాత మాకు చెప్పారు, ఆ తర్వాత మేడం గారిని కన్సల్ట్ అయ్యాము. ఫస్ట్ ఇద్దరికి చెకప్లు మొత్తం చేశారు, ఏం ఇబ్బంది లేదు, ప్రాబ్లం లేదన్నారు. ముందు వీళ్ళు చెప్పేది ఏంటంటే మైండ్ రిలాక్స్, టెన్షన్ రిలీఫ్ అవ్వాలి ముందు. తర్వాత పుట్టేదనేది కన్ఫామ్గా పుడతారు, మీరు ముందు రిలాక్స్ అవ్వండి. ప్రతి ఆర్గాన్ రిలాక్స్ అయితే దాని యాక్టివిటీ వేరే ఉంటుంది. అంతకుముందు నేను కొంచెం అకౌంటెంట్గా పనిచేస్తాను. ఇక అకౌంటెంట్గా బిజీగా పోవటం, పొద్దున పోతే మళ్ళీ రేత్రి వచ్చేవాడిని. ఈ మేడం గారు చెప్పిన తర్వాత స్పెషల్ కేర్ తీసుకున్నాను. ఉదయం 1 hour వాకింగ్, సాయంకాలం ఇద్దరమే చట్టపట్టాలు వేసుకొని పోతున్నప్పుడు ఆ అమ్మాయి కూడా హ్యాపీగా రిలీఫ్ అయింది. యోగా, మెడిటేషన్ నాకు కొంచెం అనుభవం ఉంది. యూనివర్సిటీలో వివేకానంద కేంద్రంలో ప్లస్ రామచంద్ర మిషన్లో నాకు ఐడియా ఉంది దాని మీద. అట్లా ఆ పాప చేత యోగా, మెడిటేషన్ చేయించాను. వీళ్ళు చెప్పిన ఫుడ్ బాగా, డైట్ బాగా కంట్రోల్ అయ్యాము. తర్వాత వీళ్ళు చెప్పింది ఏంటంటే 4-5 months అన్నారు, కానీ ఆ మంత్లోనే కన్సీవ్ అయింది. వచ్చి చూస్తే కన్ఫామ్ అయింది. కానీ ఇంకా వీళ్ళు ప్రతి మంత్ వాళ్ళు చెప్పిన టైం కంటే ముందుగానే వచ్చి ఒక 1 day ముందే వచ్చేసి ఆ బేబీ పొజిషను వీళ్ళు చెప్పే టెస్టులన్నీ చేయించుకొని అప్ టు 9th month వరకు చేసాము. లాస్ట్లో మేడం గారు 1 week తర్వాత రమ్మంది. ఆ 1 week తర్వాత వచ్చాము. మై లక్ ఏంటంటే నార్మల్ డెలివరీ అయ్యి 3 kgs వెయిట్ పాప. వీళ్ళిద్దరూ ఎస్పెషల్లీ ఈ పాపకి ఏదన్నా లోపల ఏదన్నా బాధ ఉంటే మీరు చెప్పండి అమ్మా, వాళ్ళు 1 గంట అయినా సరే వాళ్ళ ఓపిక ఇంకా అది చెప్పడం కాదు. మనకి ఏందబ్బా అనుకున్నా కానీ వాళ్ళు దగ్గర కూర్చోబెట్టుకొని మన ప్రాబ్లమ్స్ అన్ని ఇంట్లో వాళ్ళలాగా. నేను ఈ అమ్మాయిని డెలివరీకి తీసుకొచ్చేటప్పుడు నేను ఒక్కడిని వచ్చి, ఇక రేపు డెలివరీ వాళ్ళ అమ్మగారు తర్వాత వచ్చారు. ఎట్ట చేయాలనుకుంటే మన బంధువులతో సంబంధం లేదు, వీళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతే వీళ్ళే చూసుకుంటారు అన్ని. మనం ఒంటరి ఫీల్ అయ్యేది అవకాశం లేదు ఇలా. ఎందుకంటే ఇంక వీళ్ళందరూ ఇక మన కుటుంబ సభ్యుల్లాగా చాలా బాగా ఆదరంగా ఉంది. కానీ నాకు హ్యాపీ, 3 years తర్వాత పాప మంచిగా హెల్తీగా ఉంది. 3 kgsతో పుట్టింది, నార్మల్ డెలివరీ. వీళ్ళు చెప్పే సూచనలు, సలహాలు, వాళ్ళు డైట్ షీట్ ఇస్తారు. ప్రతి ఒక్కటి మనం ఏం చేయాలో వాళ్ళకి ఒక గ్రూప్ ఉంది, వాళ్ళు వచ్చి మనల్ని అందరినీ దగ్గర కూర్చోబెట్టి మన ప్రాబ్లమ్స్, వాళ్ళ ప్రాబ్లమ్స్ లాగా ఫీల్ అయ్యి ఇట్లా కాదు ఇట్లా చేసుకోండి అంటే అట్లా హ్యాపీగా ముందు బాడీ రిలాక్స్ అయింది. టెన్షన్గా ఉన్నాం, ఏం ఇంకా పిల్లలు పుట్టలేదు, పక్కల వాళ్ళ మాటలు ఇవన్నీ ముందు మీద టెన్షన్ రిలీఫ్ అవ్వండి. తర్వాత ఆటోమేటిక్గా అన్నారు. ఇంకా యోగా, మెడిటేషన్ వాళ్ళు యోగా కూడా చెప్పిస్తారు, మెడిటేషన్ చెప్పిస్తారు. వాళ్ళు చెప్పినవి కానీ మనం ఫాలో అయితే 100% కన్ఫామ్గా. మాకైతే కౌంట్ 75%, 5% వాళ్ళు చూపించారు షీట్లు. 5% ఉన్నా కానీ పాసిబుల్ అయింది. కాబట్టి వీళ్ళు టేక్ కేర్ తీసుకొని మీకు ఇబ్బంది లేదు అని అన్నారంటే ఇంకా హ్యాపీగా ఉండొచ్చు. అది నా అనుభవం. సో పక్కన వాళ్ళు చెప్తారు కదా ఒక్కొక్కసారి విడిపోతున్నారే, మాకు అంత ఛాన్స్ లేదు మేడం. ఎందుకంటే వచ్చాము, మాకు 3 months టైం చెప్పారు, మేము 1 month లో కన్ఫామ్ అయిపోయింది. వండర్ ఏంటంటే ఫస్ట్ వీళ్ళకి 3 సంవత్సరాలు మ్యారేజ్ అయ్యి పిల్లలు లేరు. 1 సంవత్సరం లేకపోయినా కూడా చాలా బాధపడుతుంటారు మేడం. జనరల్ ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ఇట్లా అయింది బయట మాటలు కానీ మేము 3 సంవత్సరాలు అయినా లేరు, ఈ అమ్మాయికి పుట్టరు, ఇట్లా చాలా మంది అనుకున్నారు. మీ దగ్గరికి వచ్చాము, చూపించుకున్నాం, కన్ఫామ్ అయింది. 10 మందికి ఇంప్రెషన్ మామూలుగా చెప్పాము, వస్తారు, తీసుకొస్తారు. ఇక్కడ ట్రీట్మెంట్ కానీ చాలా బాగా చూస్తారు. నార్మల్ డెలివరీ అంటే వండర్ అవుతున్నారు మేడం. మేము నన్ను చూసి ఈ అమ్మాయి మామూలు డెలివరీ అవటం ఏందని అంతా హాస్పిటల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాం. ఎందుకు ఈజీగా ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకుంటున్నావు? ఎందుకు ఈజీగా డెలివరీ అయింది అనుకుంటున్నావు?
మెయిన్ మన మైండ్ సెట్ మేడం. ప్రతి ఒక్కటి మీరు చెప్పింది ఫాలో అయితే ఖచ్చితంగా మామూలు డెలివరీ అయితే కన్ఫామ్ గా పిల్లలు పుడతారు మేడం. ఆ ఫీల్ అవ్వాలి మనసులో ఖచ్చితంగా పిల్లలు పుడతారు. అదే నీకు ఫీలింగ్ ఎట్లా వచ్చింది? ఇక్కడ మీ మాటల వల్లే వచ్చింది మేడం. వీడియోస్ మామూలుగా చూశాను, మీరు రాగానే ఫస్ట్ అదే పెట్టించారు. వీడియోస్ చూడటం వల్ల, ఇంకోటి వచ్చి ఇక్కడ మేడమ్స్ అందరితో మాట్లాడటం వల్ల, ప్రతి ఒక్కరు సపోర్ట్ మేడం. వాళ్ళు చెప్పేదే నాకు చాలా ధైర్యం అనిపించింది. యోగా, మెడిటేషన్ మెయిన్ మేడం. మెడిసిన్ కంటే మైండ్ రిలీఫ్గా ఉండాలి, కూల్గా ఉండాలి. ఖచ్చితంగా పుడతారని నమ్మకం ఉండాలి మేడం. ఏదో వచ్చామా పోయామా చూపించుకున్నాం కాకుండా, ఒకవేళ మనసులో ఎన్ని సంవత్సరాల పిల్లలు మనకు లేకపోయినా సరే పుడతారు, మేడం పుట్టించింది ఆ నమ్మకం ఉంది అని మనసులో ఒక్కటి ఉంటే చాలు మేడం. మీరు వాకింగ్ చేయడం వల్ల ఏమి ఉపయోగం అనుకుంటున్నారు? మేమిద్దరం మేడం కలిసి వాకింగ్ బ్రెయిన్ రిలీఫ్ ఉంటది, హ్యాపీ మూవీస్ వస్తుంది మేడం. అంటే చేతులు పట్టుకొని వెళ్తుంటాం కదా, మైండ్ రిలీఫ్ గా ఉంటది. ఏదన్నా షేర్ చేసుకోవటం గానీ, ఆ టైం మాట్లాడటం గానీ అట్లా ఉంటది మేడం. అంటే ఆయన నాకు టైం ఇస్తున్నారు అనేది బాగా హ్యాపీయా? అవును మేడం, చాలా మేడం. నా కోసం కేర్ తీసుకుంటున్నారు. అది హ్యాపీ ఫీలింగ్స్ కదా. అవును మేడం. మీకు ఎట్లా అనిపించేది వాకింగ్ ఇట్లా? ఎందుకంటే మీరు చెప్పారు మీరు బిజీగా ఉంటారని. కానీ ఇది మన కోసం, మనకి రాబోయే వారసత్వం కోసం ఇంకా ఆ మాత్రం టేక్ కేర్ తీసుకోకపోతే ఇక మనం ఎవరి కోసం చేయాలి? కాబట్టి ఇంకా నా పొద్దున ఒక 2 hours, సాయంకాలం అర్లీగా వచ్చి 2 hours తనతోటి వాకింగ్ పోయినప్పుడు ఒకరికొకరు ఎన్నో విషయాలు షేర్ చేసుకోవటం, మైండ్ రిలీఫ్ అవటం. ఆమె ఎప్పుడు వంటగదిలోనే ఉండి బాండెడ్గా ఉండేది కాకుండా రిలీఫ్ అయ్యారు. ప్లస్ అట్ట ఆర్గన్స్ కూడా యాక్టివేట్ అయ్యి, ప్లస్ దానికి తోడు మెడిసిన్. ఏం మెడిసిన్స్? వీడియోస్ మేడం, మెయిన్ వీడియోస్ ప్రతి ఒక్కరు చూడాలి. కన్సీవ్ అయ్యి చూడటం వల్లే చాలా విషయాలు తెలుసుకుంటారు. ఏం విషయాలు తెలిసింది? ఎలా వాకింగ్ చేయాలి, ఎలా మెడిటేషన్ చేయాలి, 10 మంది షేర్ చేయటం వల్ల ఏంది, ప్రతి ఒక్కటి మేడం. ఒక ధైర్యం వచ్చింది. ఒక ధైర్యం మేడం. ఓకే ఓకే సరే. రోజుకి ఎన్ని వీడియోలు చూసేదాన్ని? నేను మేడం టైం ఉన్నప్పుడల్లా అవే మేడం. ఓకే. మూవీస్ ఏం లేదు మేడం. ఓకే. టైం దొరికిందంటే వీడియోస్. ఓకే ఓకే. వీడియో చూస్తే కొట్టట్లేదా? లేదు మేడం, ఇంకా చూడాలి. ఓకే ఓకే. టాక్ టు బేబీ బాగా చేశాను మేడం. ఏం చెప్పావు బేబీకి? హెల్దీగా ఉండాలి, నార్మల్ డెలివరీ అవ్వాలి, బేబీ కదలికలు అన్ని మూవీస్ బాగుండేవి మేడం. ఓకే ఓకే ఓకే. మీరు స్పెసిఫిక్ ఏమైనా బేబీకి చెప్పుకున్నారా? చెప్పేవాడిని మేడం. హ్యాపీగా ఆరోగ్యంగా పుట్టితే చాలు అనుకునేవాడిని. హ్యాపీగా నార్మల్ డెలివరీ 3 kgs తోటి బేబీ మంచిగా పుట్టింది. ఇప్పుడు పుట్టిన తర్వాత బేబీ మీకు రెస్పాన్స్ బాగా అవుతుంది చూస్తుంది. కాబట్టి 2 months చేసే పనులేమో చాలా పెద్ద అమ్మాయి లెక్క చేస్తుంది. ఎట్లా? 6 నెలల పాపలా చూస్తుంది మేడం. ఎవరైనా చూసినా కూడా అట్లనే. మీరు 1 month ఇట్లా తిరగద్దు మేడం. సైడ్ కి తిరిగేది బెస్ట్ ఫీడింగ్ తీసుకుంటది. ఇంకా తల ఇట్లా లేపటం అన్ని యాక్టివ్ గా ఉంది, బాగా హ్యాపీ, నవ్వటం అన్ని మేడం. ఓకే ఓకే. ఇప్పుడు మీరు ప్రెగ్నెన్సీలో విన్న పాట పెడితే దానికి రెస్పాన్స్ అవుతుంది మేడం. రెస్పాన్స్ అవుతుంది. ఓకే. ఎట్లా? అమ్మాయికి టాక్ టు బేబీ నేర్పించాను కదా మేడం. ఆ మూవీస్ అన్ని మైండ్ లో అట్లానే ఉంది. అంటే ఆ సాంగ్ కూడా బాగా తనకి అర్థం అవుతుంది, బాగా కదలట అప్పుడు మూవీస్. ఓకే సరే ఓకే అమ్మా. సో మీ సజెషన్ ఏంటి? ఖచ్చితంగా మనకి ప్రెగ్నెన్సీ రావాలి అంటే ముందు బాడీ రిలీఫ్ అవ్వాలి మేడం, టెన్షన్ రిలీఫ్ అవ్వాలా మెయిన్. మనం ఏది చేసినా పిల్లల కోసం, మన వారసత్వం కోసం, దానికోసం కొంచెం టైం కేటాయించుకోవాలి, స్పెషల్ కేర్ తీసుకోవాలి. ఇంతకు ముందుగా అలాగా అడావుడిగా కాకుండా ఒక 2 hours ఒక టైం బౌండ్ చేసుకొని ఆ టైం వరకు వాళ్ళకి కేటాయించి వాళ్ళని హ్యాపీగా ఉంచితే ఖచ్చితంగా అది చాలా వరకు మా విషయంలో అది ప్రూవ్ అయింది. మీరు హస్బెండ్ సపోర్ట్ ఖచ్చితంగా అవసరం అంటారా? ఈ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే కూడా వచ్చేదా లేదా? లేదు మేడం, అందరి సపోర్ట్ 100% ఉండాలి మేడం. ఖచ్చితంగా ఒకరు డల్ అయినా ఇంకొకరు అట్లా ఎందుకు అనుకుంటున్నాం? మేడం దగ్గరికి వెళ్తున్నాం కదా, ఖచ్చితంగా పుడతారు, మైండ్ సెట్ లో పుడతారనే ఉండాలి మేడం. నేనైతే నార్మల్ డెలివరీ అవుతాను అస్సలు అనుకోలేదు మేడం.
కాకపోతే ఎవరన్నా అడిగితే అవుతా అంటున్నా గానీ 3 kgs అనగానే అయిపోయింది 5 మేడం. మంది డెలివరీలు అయితే 4కి ఈమె ఒక్కటే నార్మల్. నార్మల్ అయింది. ఓకే ఓకే షాక్ మేడం, అసలుకి నార్మల్ డెలివరీ అమ్మాయి అంటున్నారు. అంతా ఆండాలమ్మ మేడం గారి దయ వల్ల ఓకే. అని చెప్తున్నాను. సో నీకు ప్రెగ్నెన్సీ అంటే మంచి బిడ్డ కలుగుతుందని ప్రెగ్నెన్సీ రాకుండా ఆయన అప్పుడు చెప్పేవాళ్ళ? చెప్పేవాళ్ళు హెల్దీ బేబీ పుట్టుద్ది, మంచి బేబీ పుట్టుద్ది. అట్లా ఆ ఫీల్ లో మేడం నేను ఓకే. మామూలుగా ఉన్న బేబీ పుట్టుద్ది అన్న ట్రైన్ లోనే ఫీలింగ్స్ లోనే ఉన్నా మేడం. ఆయన చెప్పినప్పుడు ఆ ఫీలింగ్ ఈజీగా నీకు వచ్చేసింది. అవును మేడం. ఓకే ఓకే. కదలికలు కూడా బాగుండేవి మేడం. పాపను కూడా తీసుకొచ్చారు. ఓకే చూపిస్తాం మేడం. ఓకే సంతోషం. వెరీ హ్యాపీ మేడం. చాలా చాలా హ్యాపీ మేడం కదా. ఓకే బేబీ ఇప్పుడు ఉన్న వాళ్ళకి కూడా తీసుకొస్తాను. సజెషన్ ఏంటంటే మేడం గారు చెప్పిన మెయిన్ బాడీ రిలీఫ్, మైండ్ రిలీఫ్ కావాలి అయినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ మనకి ఉపయోగపడి తొందరగా కన్సీవ్ అయ్యేదానికి ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి.